అమెరికా గుండెల్లో చైనా రైళ్లు పరిగెత్తిస్తుంది. అమెరికాలోని ఏ నగరాన్నైనా బూడిద చేయగల అణుక్షిపణులను కలిగి ఉన్న చైనా తన అణు మౌలిక సదుపాయాలను మరింత వేగంగా విస్తరించుకుంటుంది. జిన్జియాంగ్ ఉయిగుర్ ఎడారిలో డ్రాగన్ కంట్రీ డజన్ల కొద్దీ లాంచ్ ప్యాడ్లను నిర్మిస్తున్నట్లు ఉపగ్రహాల చిత్రాల ద్వారా వెల్లడైంది. శత్రువు అణుదాడి చేస్తే ఎదురు దెబ్బతీసే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం వేలాది కిలోమీటర్ల పరిధిలోని సైనిక సదుపాయాలను డ్రాగన్ మెరుగుపరుచుకుంటోంది. జిన్జియాంగ్ ఉయిగుర్ ఎడారిలో సువిశాల సైనిక సముదాయాన్ని చైనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చైనా అణుక్షిపణులు అమెరికాలోని ఏ నగరానికైనా చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘశ్రేణి క్షిపణులు ఉండే హమీ భూగర్భ అణు కేంద్రాలకు సమీపంలో చైనా కొత్తగా అనేక లాంచ్ ప్యాడ్లు, బంకర్లు, సమాచార నెట్వర్క్లను నిర్మిస్తోంది. ఇక్కడ మొబైల్ క్షిపణి లాంచర్లు, గగనతల రక్షణ వ్యవస్థల కోసం ఏకంగా 80కి పైగా ప్రయోగ వేదికలను చైనా సిద్ధం చేసినట్లు అమెరికా ఉపగ్రహాలు గుర్తించాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, కమాండ్ ఆపరేషన్లకు ఉపయోగపడే అత్యాధునిక మౌలిక వసతులను వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో చైనా విస్తరిస్తున్నట్లు ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. ఈ సైనిక మౌలిక సదుపాయాలు 2 అష్టభుజి ఆకారపు నిర్మాణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ అష్టభుజి నిర్మాణాల్లో సైనిక సిబ్బంది నివాసాలతో పాటు నిఘా బంకర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నట్లు 6 ఏళ్ల క్రితమే అమెరికా గుర్తించింది. ఈ ప్రాంతాన్ని క్షిపణి కేంద్రాలతో అనుసంధానించడానికి విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, రోడ్ల నెట్వర్క్ ను చైనా విస్తరిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కలిగిన భూగర్భ సమాచార వ్యవస్థలు, భారీ స్పేస్ లేదా మైక్రోవేవ్ కమ్యూనికేషన్ టవర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే శత్రుదేశం అణుదాడి చేస్తే ఎదురుదెబ్బ తీసే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం చైనా ఈ నిర్మాణాలను చేపట్టింది. తైవాన్ విషయంలో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం చైనా తన అణు సామర్థ్యాలను ప్రపంచంలోని మరే ఇతర దేశం కంటే వేగంగా ఆధునికీకరిస్తోంది. 2030 నాటికి 1000 అణ్వాయుధాలను సిద్ధం చేసే దిశగా చైనా అడుగులు వేస్తోందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. హుయాన్-1 ఉపగ్రహాల ద్వారా ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కూడా డ్రాగన్ పటిష్టం చేసుకుంది. ఇది శత్రుదేశం ప్రయోగించే క్షిపణిని కేవలం 90 సెకన్లలోనే గుర్తించి 3 నుంచి 4 నిమిషాల్లో కమాండ్ సెంటర్ను అలర్ట్ చేస్తుంది.